దైవము ఎన్నిరాయన రాయులింగమున అరుడెట్టురా చెక్కు ఎగ్గు లేక హిందువుల విగ్రహమున పూజించుటెట్టురా అంచు ముష్కరులు అవహేళనగ శివలింగం తాకబోవగా ఒక్క వేటుమ నైక శివుడు తాను వీర భక్తుడాయనప్పుడు ముక్కటి భయపడల అభిషిక్తుడై రాగిల్లె రాజుడు అడ్డు వచ్చిన వారి అవయవమును దురిమి ఖండ ఖండాలుగా చెండాడ శివసేన హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ శివశంకరాయనచు భక్షయజ్ఞము కూర్చు ప్రమద గణముల మోరి శిక్షించి మృత్యులను శివుడు తాను తీరమత్యుడాయనములో హిందూ జాతి ఈ విధంగా అవమానించబడడానికి కారణం రాజ్యాధికారం విధర్మీల చేతిలో ఉండడమే. పుష్కరం నేర్చులను చేర్చి చెండాడి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా ఇలా ఐకమత్యంగా బద్ధకంగా ఉండాలి. మన గురుదేవులైన దాదాజీ కోటిదేవుడు సాక్షిగా నా తల్లి జిజియాపై పాదాలపై అనగా రక్తాభిషక్తుడైన ఈ రోహితేశ్వరుడు సాక్షిగా ఆ కంఠంలో ప్రాణం నిలిచినంత వరకు హిందూ స్వరాజ్య స్థాపన కోసమే పోరాడతానని ప్రమాణం చేస్తున్నాను. మధ్యవారంలో ముందుకు వచ్చి ప్రమాణం చేయండి. హర హర మహాదేవ. अच्छा खबर नहीं है ఒక హిందూ ముఠ చావత్ జిల్లా శివావత్ జిల్లా షరావత్ జిల్లా మొత్తం 4 జిల్లాలు స్వాధీనం చేసుకొని హిందూ జెండా ఎగరవేసిండు సార్. ఎవరో పనిచేసింది బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న కోటలపై దండయాత్ర చేసే ధైర్యం ఎవరికి ఉంది? షహాజీ సార్ ఇది ఏమీ కలవలతో మాట్లాడుతుంటే ఇది ఏమీ తప్పకుండానే దీంట్లో తగ్గిపోయింది. మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని దాకా గూఢచర్యగా నియమించింది కదా. చెప్పండి అతడు. అరే చెప్తే ఏమీ చేస్తాను సార్. పిచ్చి ప్రశ్న. సుల్తాన్ గారు ఆజ్ఞ అయితే రేపే దండయాత్రకు బయలుదేరి ఆ కోటలను స్వాధీనం చేసుకుంటాను. ఇది వల్ల కాదే షహాజీ. కమాష్ షహాజీ అంటే ఎవరనుకున్నారు? వారు మన బెంగళూరు సుబేదార్. మర్యాద లేదా? కాసిం చెప్పింది దాంట్లో తప్పు లేదు బేగం సాహిబా. ఇది పని చేసింది ఆయన బెట్ట శివాజీ. ఆయన కావాలో వాళ్ళని కూడా కట్టుకొని సుట్టారత్తం చింతకుండా 4 జిల్లాలు కొట్టిండు. ఇది కూడా ఏమీ తెలియకుండా రంగరాజు కబురు చెప్పదు. షహాజీ ఇది నిజమేనా? నాకు తెలియదు హాబా. నీకు తెలియకుండా నీ చిన్న కొడుకు ఇంత పని చేస్తాడా షహాజీ? నన్ను నమ్మమంటావా? నేను నమ్ముతున్నాను షహాజీని, నేను నమ్ముతున్నాను. శుక్రియా జహాపన. మీరైనా నన్ను నమ్మినందుకు సంతోషం. అచ్చా నువ్వే వెళ్ళి ఆ 4 కిల్లాలను స్వాధీనం చేసుకుని నీది కొడుకుని మాకు అప్పగించాలి. आगे जहापना इस मौके में शहजी जाकर उसके बेटे के हाउस में मिल गया तो नुकसान हमको ही होगा. పాపం శహాజీని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఎవరికైనా కొడుకు మీద యుద్ధం అంటే కష్టమైతది. మన పథకాన్ని పంపుదాం. ఏమంటావు శహాజీ? లేదు జహాపన. నేను ముందు వెళ్ళి మా వాడికి చెప్తూ చూస్తాను. వాడిని ఇక్కడ రప్పిస్తాను. నేను చెప్తే వాడు కాదని మీరు తొందరపడు. అబ్బి నొట్టంకి అద్భుతే అబ్బి బేటా నీకి జరగకుండా ఇన్నికి అనుకుంటున్నాడు. అడి సైన్యమంతా అడి వయసంతా సర్కార్ ఈడే ఆడుకొడుకు శివాజీ గారిని పంపి హోటల్లో సుబేదార్లు బెదిరించి హోటల్ని స్వాధీనం చేసుకోమని చెప్పిండు. ఈ షహాజీ గారి పేరు చెప్పి వాడు కిలాని స్వాధీనం చేసుకుంటూ కాసిం కరీం బోలో బోలో అబద్ధం. నాకు అంత అవసరం ఉంది. నాకు సుల్తాన్ బెంగళూరు సుబేదార్ ఉంది.
నా కొడుకు ఇప్పుడే జాగ్రత్త ఉంది. నేనెందుకు దాడి చేయిస్తాను? కానీ బీజాపూర్ రాజ్యాన్ని హిందూ రాజ్యం చేయడానికి కోరిక ఉంది. బీజాపూర్ సుల్తాన్ को क्या हो गया? इन्हें कब से परिस्थिति लेकर कोरिकी से भी दाढ़ी చేయించింది ఈయనే సార్. తప్పుడు కోసం చెప్తే తలపై మొదలు షహాజీ రుకా, ఏమిటా దుశ్వాసం? తప్పు చేస్తున్నావు షహాజీ. మా గూఢచారి మా ముందే నిజం చెప్తే చంపేస్తావా? ఏమన్నారు బేగం సాహిబా? ఖరీం నిజం చెప్పాడు. అయితే మీరు నన్ను నమ్మట్లేగా? ఎందుకు నమ్మాలి? నిజాం షాకి డోకా చేసి బీజాపూర్కి పోయావు, బీజాపూర్కి డోకా చేసి మొగల్దాపూర్కి వచ్చావు, అడికి డిప్కి కొట్టి తిరిగి ఇక్కడ చేరావు, ఇప్పుడు నీ దుర్గు పక్కనే చేరావు. ఖమోష్! నేను ఎవరి పక్షానుంటే వాళ్ళనే గెలిపించాను, వాళ్ళ శ్రేయస్సుగా పట్టుబట్టాను. ఈ షహాజీ మాట అంటే మాటే, కానీ ఈనాడు నా నమ్మకానికే భంగం కలిగింది. నేను ఇక్కడ ఉండలేను. సెలవు. ఉండటం వెళ్ళటం అంతా నీ ఇష్టమేనా షహాజీ? అందించే మార్గాలు ఈ బీజాపూర్లో పుట్టలేదు బేగం. రండిరా. తెలుసు షహాజీ, నిన్ను బంధించడం కష్టమని. అందుకే బాజీ గోర్పడే ఇంటికి విందుకు పిలిపించి భోజనంలో మొత్తం మందు పెట్టించాడు. ఇప్పటికీ బంధం కాదా? ఇలా మోసంతో తొమ్మిది దెబ్బతీయటం కాదురా. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడండి. పోరాడండి. ఆగండి. షహాజీ మనకు ఎన్నో యుద్ధాలలో చాలా సహాయం చేశాడు. అటువంటి వాడిని ఈ విధంగా చెప్పడం చాలా న్యాయం. అయినా ఎవరిని అడిగి చేశారు ఈ పని? ఎవరిని అడగాలి? నేనే చేయించాను. న్యాయం అన్యాయం చూస్తూ కూర్చుంటే రాజ్యాధికారం నిలబడవు. జరిగేది నిశ్శబ్దంగా చూడగలిగితే చూడండి, లేకపోతే లోపలికి పోయి విశ్రాంతి తీసుకోండి. అన్యాయం, మోసం. సుల్తాన్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ షహాజీని ఖైదు చేసి శివాజీకి కబర్ పెట్టండి. పట్టిన 4 కిల్లాలు మనకి అప్పచెప్పి మనకి లొంగిపోవాలి. లేకపోతే షహాజీ తల కోట గుమ్మానికి వేలాడదీస్తామని తాకించు. ఛత్రపతి నాటకం చేస్తాను. ఓ హైందవ ధర్మ పరిరక్షణ దక్షులైన స్వరాజ్య సారథులారా, నవ్య నాయకులారా, ప్రజలారా, దుర్జ భవానీ మాత రోహితేశ్వరుల కరుణాకటాక్ష వీక్షణాలతో మనదైన హిందూ స్వరాజ్యం ఏర్పాటు ప్రారంభమైందని మీకు తెలుసు. మీ అందరి సహకారంతో తోరణదుర్గం, శరవణ్, శుభామంగళ, కొండాలకోటలు మనకు స్వాధీనమయ్యాయి. తోరణదుర్గంలో అమ్మవారు ప్రసాదించిన నిధులతో మరాంబదేవ పర్వతంపై శత్రు దుర్భేద్యమైన రాజుగఢ్ కోటను నిర్మించడం జరిగింది. ఇక నుండి మనది స్వతంత్ర మరాఠా రాజ్యం, అదే హిందూ స్వరాజ్యం. మహాదేవ! జై భవానీ! ఇప్పుడు మన గురుదేవుడు దాదాజీ మనకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఓ హైందవ వీరయోధులారా, రాజమాత విజయాబాయి, మహావీరుడు షహాజీల బిడ్డ శివాజీ మనదైన మరాఠా సామ్రాజ్యాన్ని ప్రోత్సహింప చేయడానికి నడుం బిగించాడు. మీరందరూ సహకరించారు, చాలా సంతోషం. కానీ ఈ పరాజయాన్ని బీజాపూర్ సుల్తాన్ చూస్తూ ఊరుకోడు. కావున మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు నుంచి మన రాజ్యంలో గోవధం నిషేధించాం. ఏ యుద్ధంలో అయినా బాలులను, స్త్రీలను, వృద్ధులను చంపకూడదు. వీళ్ళకి ప్రత్యేక గౌరవం ఇవ్వాలి. మన పరగణాలలో పండిన పంట ఆధారంగానే పన్నులు వసూలు చేయాలి. రామరాజ్యాన్ని స్థాపించాలి. జై భవానీ! జై భవానీ! జై భవానీ! కానీ వాళ్ళు యుద్ధంలో మన ఆడవాళ్ళను చెరబడుతున్నారు. మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఈ ఉదారవాదంతోనే మనం వెనకబడ్డాం. అప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏముంది? శత్రువుల భార్యలైనా, ఏ మతం వారైనా మనకు మాతృ సమానులే. మన స్వరాజ్యంలో ఒక బాధితుడు తన
ఎవరక్కడ పంచాగ్రామ పటేలను బంధించి తీసుకురండి. ఇప్పటికే వారిని ఖండించి తీసుకొచ్చారు ప్రభు. ప్రవేశపెట్టి గారు, మీరు ఇతర భార్యను బలాత్కరించారని అతని అభియోగం. దానికి మీ సమాధానం? నేను బీజాపూర్ సుల్తాన్కి ఆంతరింగిన పెట్టాను. నన్నేలా నిలబెట్టి అవమానించడం మీకు మంచిది కాదు. మీకు అర్థమవుతాడు. అలాగా? అమ్మా, నువ్వు ఒక్క క్షణం లోపలికి వెళ్ళు. రండి పటేల్ గారు, అలా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీరు అతని భార్యను బలాత్కరించిన మాట వాస్తవమా కాదా? మీకు అర్థం అవటం లేదు. నిజమే, కానీ బాలిక చేత బలవంతంగా పనిచేయించుకోవటం ఈ బీజాపూర్ సుల్తాన్ వల్ల నేరం కాదు. ఆమెను నా భార్య ఇంట్లో లేదు, 2 హన్ను వేస్తాను, మా ఇంట్లో పని చేసి పెడతాను అన్నాడు. ఆమె ఒప్పుకుంది. కాబట్టి నా భార్య ప్రతి పని చేయాల్సిందే. ఆమె నిరాకరించింది. అందుకే బలవంతంగా చేసింది. ఇందులో తప్పేమన్నా? మరి ఇతను ఎందుకు కొట్టావు? మీకు అర్థం కావట్లేదు. చట్ట ప్రకారం నేను చేస్తున్న పనికి అడ్డుపడ్డాడు. ఆత్మరక్షణ కోసం కొట్టాను. ఏది చట్టం? బలాత్కరించడమా? మీకు అర్థం కావట్లేదు. ఈ బీజాపూర్లో ఆడది ముక్కు వేసుకోకుండా వీధుల్లో తిరగడం నేరం. అలా తిరిగిన ఆడదాన్ని ఒకటి అనిపిస్తే అది నేరం కాదు. అవునా? కాదా మరి? మీకు అర్థం కావట్లేదు. ఎవరో అవగాహన మాట పట్టుకొని నన్ను బలవంతంగా దర్బార్ రప్పించాలని నేను వెళ్ళి ఆదిత్యాలు సుప్రీం గారితో చెప్పాను. ఈ ఉద్యోగం ఊడిపోదు. ఏమంటారు? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. చాలిక ఏనాది వీడు భవిష్యత్తులో ఏ ఆడదాన్ని ముట్టుకోకుండా వాడి చేతులు నరికేయండి. ఆదిల్ షా సుల్తాన్ దగ్గరికి వెళ్ళకుండా కాళ్ళు కూడా నరికేయండి. నరికేటప్పుడు జాగ్రత్త, వాడు ఖచ్చితంగా బ్రతికి ఉండాలి. వీడి ఆస్తి మొత్తాన్ని అతని భార్యకు దానబట్టాగా రసీయండి. అలాగే గురించి మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కావడం లేదు. ఇది ఆదిల్ షా రాజ్యం కాదు, శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యం. ఇక్కడ పాపుల్ని క్షమించడం లేవు. కేవలం శ్రీకృష్ణుడు ప్రవచించిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ మాత్రమే ఉంటాయి. సమర్థరామదాస్ గారు వచ్చారా? ప్రవేశపెట్టి ఎప్పుడు ఏ రాజాస్థానానికి వెళ్ళని సమర్థరామదాసు గారు ఇక్కడికి రావడం చాలా విచిత్రంగా ఉంది. వారిని సాక్షాత్తు ఆంజనేయ స్వరూపులుగా భక్తులు భావిస్తారు. వారు మన హైందవ జాతిని జాగృతులొక్కడానికి తాను వెళ్ళిన ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఒక వ్యాయామశాలను భారత జాతిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న గొప్ప మహనీయుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, యుద్ధ తంత్రాలు చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. అయితే నేనే ఎదురేకి దొరుకుతున్నాను. హిందూ స్వరాజ్య స్థాపకులైన శివాజీ మహారాజుకు శుభాశిస్సులు. మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ తల్లి జిజియాబాయి గారికి, మీ గురుదేవులు కొండదేవు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను మీతో ఏకాంతంగా మాట్లాడాను. ధైర్యం ఉంటే నిరాయుధుడిగా ఏకాంతంగా నాతో జయ రూపమేణ సమర్థ. నేను పిలిచిన వెంటనే ఏకాంతంగా నిరాయుధుడిగా నాతో వచ్చాం. నీకు భయం లేదా? లేదు, మా గురుదేవుడు దాదాజీ కొండదేవుడు మీ గురించి చెప్పారు. నా తల్లి చిన్ననాడే మీ గురించి చాలా గొప్పగా చెప్పింది, అందుకే వచ్చాను. కానీ నువ్వు అజాగ్రత్తగా వచ్చావు. నా తల్లి మాటపై నాకు నమ్మకం ఉంది. మా
మా గురుదేవుడు చెప్పిన దేనినైనా నేను విశ్వసిస్తాను. తల్లిని గురువుని నమ్మనివాడు నరకానికి పోతాడు, నమ్మాల్సిందే. కానీ నమ్మకం వేరు, జాగ్రత్త వేరు. జాగ్రత్త భయం నాస్తి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈ జాగ్రత్తలో ఉండాలి. అలాగే ఈసారి నుండి అలాగే ఉంటాను. ఇప్పుడు నేను నీ మీద దాడి చేయబోతున్నాను. మీరు ఆ పని చేయలేదు. ఎందుచేత? నేను హిందూ స్వరాజ్యం కోసం పోరాడుతున్న వ్యక్తిని. మీరు హిందూ జాతి ఔన్నత్యం కోసం గ్రామ గ్రామాన మారుతి వ్యాయామశాలను స్థాపించి జాతిని బలోపేతం చేస్తున్న ఆధ్యాత్మికవేత్తలు. మీరు ఆ పని చేయలేదు. వెర్రివాడ, ఎంతటి వ్యక్తి అయినా ప్రలోభాలకు బలహీనతకు లొంగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మనల్ని నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయగలరు. నమ్మని వాళ్ళతో మనం జాగ్రత్తగానే ఉంటాం కనుక వాళ్ళతో ప్రమాదం లేదు. ఈ భారతదేశంలో హిందూ రాజులంతా తమ తమ రాజ్యాలను పరాయి మతస్థులు కోల్పోవడానికి కారణం పరాయి మతస్థుల పరాక్రమం కాదు, సొంత వ్యక్తుల నమ్మక ద్రోహం. జీవితంలో ఎవరిని నమ్మకూడదని మీ ఉద్దేశమా? నమ్మకం లేని జీవితం దుర్భరమైపోతుంది. నమ్మకస్తుల వల్ల మాత్రమే మహత్తర కార్యాలు సాధించబడతాయి. కానీ ప్రతి నమ్మకానికి ఒక మితి ఉంది. 1000 మంది నమ్మకస్తుల శ్రమ ఒక్క ద్రోహి కారణంగా నాశనం అయిపోతుంది. ఆ ద్రోహిని నేనే అనుకో. ఇప్పుడు నీ మీద 1000 మంది ముస్లిం సైనికులతో దాడి చేస్తామనుకో, వీరోచితంగా పోరాడి వీరైనంత మందిని చంపి వీరమరణం పొందుతాను. వాటి హిందువులు కనుక మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇంకా తప్పు. మరి ఏం చెయ్యాలి? తప్పించుకోవాలి. పారిపోను. తప్పించుకునే మార్గం అదొక్కడైతే ఖచ్చితంగా పారిపోవాలి. వీలైతే ద్రోహం చేసిన నన్ను చంపి మరీ పారిపోవాలి. శత్రువులకు వెన్ను చూపి పారిపోవడం వీరధర్మం కాదు కదా. అంతకన్నా అవమానమే ఉంటుంది. శ్రీకృష్ణుడు వీరుడే కదా. ఖచ్చితంగా. మరి జరాసంధుడి పక్షాన కాలయవరుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడు? వీరధర్మం తెలియకనా? కాదు. అన్ని వరాలు కలిగిన వాడిని అక్కడ చంపడం సాధ్యం కాదు కనుక వాడు చచ్చే ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి తీర్థుల వెంట పరిగెత్తి ముచ్చుకుంద మహాముని తపస్సు చేసుకుంటున్న ఆశ్రమంలోకి ప్రవేశించి అతని కోపాగ్నికి గురి చేయడం ద్వారా భస్మం చేశాడు. ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి కాలయవరుణ్ణి చంపడం ముఖ్యం. పోరాడి చంపాడా, పారిపోయి చంపాడా అన్నది ముఖ్యం కాదు. అంటే ఇక్కడ ధర్మాధర్మాలతో పని లేదు, కేవలం గెలిపే యుద్ధంలో ముఖ్యం అంటారు. తప్పు. అవతల వ్యక్తి మంచివాడైతే, అవతల వ్యక్తి ధర్మాత్ముడైతే అతనితో నీకు యుద్ధమే వద్దు. నీ పోరాటం ఎప్పుడు అధర్మం మీదే ఉండాలి. అవతల వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు అతనితో ధర్మ యుద్ధం అనే ప్రసక్తే లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అధర్మాన్ని అవసరమైతే అధర్మంతోనే జయించాలి. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. నిస్సంకోచంగా ఈ ప్రపంచం ఎవరిది? ప్రజలదా, పాలకులదా? శక్తివంతులది. ఈ ప్రపంచంలో అధికారం శక్తివంతులకు మాత్రమే. మరి బలహీనుల పరిస్థితి? బలి పశువుల పరిస్థితి అంటే చావనే. కానీ బలహీనులు కూడా బ్రతుకుతున్నారు కదా. బతకనిస్తున్నారు. బలవంతుడికి కూడా బలహీనుడితో అవసరం ఉంది కనుక బతకనిస్తున్నారు. అవసరం తీరిపోతే చంపేస్తారు. వారి పని ఆవుని కసాయి వారి గమ్మినట్టుగా. మరి బలహీనులకు అధికారం ఇప్పుడు వస్తుంది. వాళ్ళు బలవంతులుగా మారినప్పుడు ఈ లోకంలో బలవంతుడిదే అధికారం మిత్రమా. శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి,
ఆర్థికంగా బలంగా ఉండాలి. చట్టపరంగా, సైనిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా